సినిమా ఒకవేళ మీరు థియేటర్కి వెళ్ళి చూస్తే ఎలా ఉంది కింద కామెంట్ చేయండి. టాటా బస్తాడే రోడ్డు దింపి పోయాడే ఒక మణిరత్నం సినిమానా అన్న క్వశ్చన్ మార్క్ అయితే వస్తుంది. ఇండియన్ 2 తిట్టుకున్నాం, కానీ ఈ సినిమాలో సెకండ్ హాఫ్ చూసాక ఇండియన్ 2 సమ్వాట్ బెటర్ అనిపించింది. వెల్కమ్ టు ది రివ్యూ ఆఫ్ థగ్ లైఫ్ స్టారింగ్ కమల్ హాసన్ గారు, సింబు అండ్ డైరెక్టర్ బై మణిరత్నం. నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు, షేర్ చేయడం మర్చిపోద్దు, అలాగే సబ్స్క్రైబ్ నొక్కి పక్కనే బెల్ సింబల్ ఉంది, అది అస్సలు మర్చిపోద్దు. మూవీ ఎలా ఉంది అంటే మణిరత్నం కమల్ హాసన్ కాంబినేషన్ అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను, కానీ ఫస్ట్ హాఫ్ అంతా చూస్తున్నప్పుడు క్యారెక్టర్ ఇంట్రడక్షన్ కానీ స్టోరీ బిల్డప్ కానీ అది బాగుంది, ఓకే ఓకే అనిపించింది. ఓకే, ఇంటర్వెల్ సీక్వెన్స్ కూడా ఓకే అనిపించింది. ఎక్కడైతే సెకండ్ హాఫ్ లో ఫస్ట్ 15 minutes తర్వాత స్టార్ట్ అవుతున్న పోర్షన్ అయితే ఉంటుందో అని వల్ల సినిమా సెకండ్ హాఫ్ చూస్తున్నంత సేపు ఇండియన్ 2 దీనికంటే బెటర్ కదా అనిపించింది. ఇండియన్ 2 తిట్టుకున్నాం, కానీ ఈ సినిమాలో సెకండ్ హాఫ్ చూసాక ఇండియన్ 2 సమ్వాట్ బెటర్ అనిపించింది. ఇక కథ విషయానికి వస్తే ఒక గ్యాంగ్స్టర్, ఆ గ్యాంగ్స్టర్ ఒక ఆపరేషన్ లో ఒకళ్ళని అయితే చంపేస్తారు. అక్కడ అన్న చెల్లి అనేది సపరేట్ అయిపోతారు. అన్నేమో మన గ్యాంగ్స్టర్ పెంచుకుంటాడు, చెల్లి ఏమైపోతుందో కనిపించదు. చివరికి అన్న చెల్లి కలిసారా, గ్యాంగ్స్టర్ ఏం చేశాడు అనేది మిగతా కథ. ఫస్ట్ హాఫ్ లో ఫస్ట్ 10 minutes గ్యాంగ్స్టర్ లుక్ లో కమల్ హాసన్ గారు బాగున్నారు, కానీ స్టోరీ బిల్డ్ అవుతున్న కొద్దీ అంత ఇంపాక్ట్ రావట్లా, అంత హై ఎలివేషన్ రావట్లా. మ్యూజిక్ కూడా ఒక కారణం ఏమో తెలియదు, కానీ అసలు మ్యూజిక్ కూడా ఇంపాక్ట్ అయితే ఇవ్వలేదు. ఎస్టీఆర్ కూడా కమల్ హాసన్ గారి దగ్గర ఓకే వీళ్ళు ఇద్దరు పవర్ఫుల్ యాక్షన్ ఏదో ఉంటుందని ట్రైలర్ చూసి ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ట్రైలర్ లో చూసిందంతా కల్పితం అనే సినిమా చూసాక అర్థమైంది. ఒక మణిరత్నం మూవీ ఇంపాక్ట్ ఉంది అంటే అక్కడక్కడ అనిపించింది, కానీ అది కంప్లీట్లీ వేస్ట్ అయిపోయింది. ఇది ఒక మణిరత్నం సినిమానా అన్న క్వశ్చన్ మార్క్ అయితే వస్తుంది, కానీ ఒకనొక చోట లవ్ సీక్వెన్స్లు అవన్నీ చూస్తే మణిరత్నం పాత మూవీస్ అయితే గుర్తొస్తాయి. ఇక క్లైమాక్స్ కి వచ్చేసరికి వీళ్ళిద్దరు ఫైటింగ్ సీక్వెన్స్ అవన్నీ బాగున్నాయి. చివరిలో ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది, యాజ్ టోల్డ్ ఇన్ ద స్టోరీ అన్నా చెల్లి కలిసారా లేదా అనేది, అది కూడా అంత నాకు నచ్చలేదు. రెగ్యులర్ గా మూవీస్ చూసే వాళ్ళకి ఇది ఒక టార్చర్ ఫిలిమే, దీనికోసం ఓటీటీకి కూడా వెయిట్ చేయలేదు. ఈ సినిమాలో మనం పాజిటివ్స్ గురించి మాట్లాడాలనుకుంటే ఫస్ట్ పాయింట్ వచ్చేది టెక్నికల్ ఫంక్షన్స్. ఓపీ అయితే ఎక్సలెంట్ ఉంది. సెకండ్ హాఫ్ ఆర్ ప్రీ ఇంటర్వెల్ ఆ సీక్వెన్స్ లో అయితే అసలు టెక్నికల్ ఫంక్షనాలిటీస్ అన్ని నాకు సూపర్ అనిపించాయి. సెకండ్ థింగ్ వచ్చేసి కమల్ హాసన్ గారి పర్ఫార్మెన్స్. కమల్ హాసన్ గారి పర్ఫార్మెన్స్ లో ఏదో మ్యాజిక్ ఉంది, బట్ అది ఆయన ఆఫ్టర్ విక్రమ్ దాన్ని యూటిలైజ్ చేసుకోవట్లా. స్క్రిప్ట్ సెలెక్షన్ అనేది సరిగ్గా తీసుకోకపోవడం, లేకపోతే ఏదో సినిమా చేయాలి అన్న ఒక విజన్ తో ముందుకు వెళ్తున్నారు, కానీ ఆ స్క్రిప్ట్ లో ఏముంది అనేది పట్టించుకోవట్లా. ఇక నెగటివ్స్ విషయానికి వస్తే సింబు గారి క్యారెక్టర్. సెకండ్ ఇంటికి వచ్చేసి ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్. అసలు ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ గారు అయినా మ్యూజిక్ ఇచ్చిందని నాకు అర్థం కాదు. చెప్తున్నా కదా, ఈ సినిమా మొత్తంలో ఒక బీచ్ సీక్వెన్స్ ఉంటుంది, అదొక్కటే మణిరత్నం గారు డైరెక్ట్ చేశారు అండ్ ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ ఇచ్చారు అండ్ ఎస్టీఆర్ గారు యాక్ట్ చేశారు. మిగతాదంతా అసలు వేస్ట్. మ్యూజిక్ కానీ బీజిఎం కానీ ఎక్కడా క్లిక్ అవ్వాలి. సాంగ్స్ అనేది స్క్రీన్ మీద అంత ఇంపాక్ట్ లేదు, టైం వేస్ట్ అనిపించింది. త్రిష రోల్ అయితే యూజ్లెస్, అసలు మూవీలో ఇంపాక్ట్ లేదు, అసలు ఎందుకు పెట్టారో తెలీదు, బట్ ఇరికిచ్చారు, వేస్ట్ ఆఫ్ టైం. ఈ సినిమా నాకు చూసాక ఒక యావరేజ్ ఫ్లిక్, బట్ అసలు కంప్లీట్ గా చూడాలి అంటే టైం వేస్ట్ మూవీ. దీనికోసం ఓటీటీకి కూడా వెయిట్ చేయక్కర్లేదు, టైం ఉన్నప్పుడు ఎప్పుడో అప్పుడు చూడండి. థియేటర్కి వెళ్ళి చూసే బొమ్మ అయితే కానే కాదు. మణిరత్నం గారి సినిమాలు అంటే నేను అదే ఎక్స్పెక్ట్ చేశా, బట్ అది లేదు. కమల్ హాసన్ గారు విక్రమ్ తర్వాత తీసుకున్న స్క్రిప్ట్స్ ఇండియన్ 2 అనివ్వండి, లేకపోతే ఇది అవనివ్వండి, రియల్లీ స్క్రిప్ట్ అనేది 2 వరస్ట్ ఉంది, అయినా ఆయన పిక్ చేసుకుంటున్నారు. ఇలాంటి స్క్రిప్ట్స్ అని బిఫోర్ 2017-2018 వస్తాయి, ఈ మైట్ బి క్లిక్, బట్ ఇప్పుడైతే ఇలాంటి స్క్రిప్ట్స్ బయటికి వస్తే అనవసరం. సినిమా ఒకవేళ మీరు థియేటర్కి వెళ్ళి చూస్తే ఎలా ఉంది కింద కామెంట్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ అండ్ అప్డేట్స్ మళ్ళీ మీ ముందుకి వస్తాను.